నేటి రాశి ఫలాలు మీనరాశి. మీనరాశి వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శ్రమతో కానీ పూర్తి చేయలేకపోతారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఇక ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం తగదు. వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు నష్టాల బాటన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది ఉండకపోవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు అపవాదులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే క్షణికావేశం వలన చేసే పనులు మిమ్మల్ని నష్టాల బాటన పయనించేలా చేస్తుంది. అలాగే ఈరోజు ఆస్తి పంపకాలలో మీకు నష్టం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వాయిదా వేయడం మంచిది. అలాగే గొప్పలకు పోయి తిప్పలు పడి అధిక ఖర్చులు పెట్టే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత పొదుపు చేయడం ద్వారా మీ కోరికలను అదుపు చేయడం ద్వారా ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి వాయిదా వేయండి లేదా తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరులపై ఆధారపడడం వల్ల విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అనుకోని దుస్సంఘటనల వలన చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అలాగే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి మోసపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నమ్మడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు నకిలీ విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఈరోజు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు అనేవి కలుగుతాయి కాబట్టి షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టకండి. అలాగే ఈరోజు మీనరాశి వారికి కీలకమైన వ్యవహారాలలో అవంతరాలనేవి ఎదురవుతాయి. ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేకపోతారు. భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. అలాగే కొన్ని వివాదాలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఇక సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలన్నీ కూడా చేసే శ్రమకు తగిన ఫలితం లభించదు, శూన్యంగా ఉంటుంది. ఇక ఈరోజు మీనరాశి వారు భూ వివాదాలతో సతమతమవుతారు. కష్టానికి ఫలితం దక్కక నిరాశకు లోనవుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలు కొంత తగ్గి లాభాలు అనేవి కనిపించకుండా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ సఫలం కాలేకపోతారు. రాజకీయవేత్తలు పారిశ్రామికవేత్తలు చేసే పొరపాట్లు చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది వాళ్ళని. రాజకీయ మరియు పారిశ్రామికవేత్తలు తాము చేసే పనులలో పొరపాట్లు జరిగే వీలుంది. ఇక విద్యార్థులు ఏకాగ్రతతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి మానసిక ఆందోళన అనేది కనబడుతుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అలాగే అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీస పఠనం, దుర్గాదేవి అష్టోత్తర పఠనం చేయడం మంచిది. మినుములు మరియు వీలైతే అన్నదానాన్ని చేయడం వలన మీకు జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అంతా శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.